In this class, we are going to discuss about the next topic in chapter Organic Evolution. This is class 2 in Organic Evolution. Morning మనం ఆర్గానిక్ ఎవల్యూషన్ కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. కెమికల్ ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి, బయోలాజికల్ ఎవల్యూషన్ అంటే ఏంటి, తర్వాత ఎవిడెన్సెస్ ఫర్ బయోలాజికల్ ఎవల్యూషన్, అందులో పేలియంటాలజీ, కంపారిటివ్ అనాటమీ అండ్ జియోలాజికల్ టైమ్ స్కేల్ గురించి మనం పొద్దున్న క్లాస్లో కొన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. See, in this class, we are going to discuss about topics like industrial melanism, mutation theory, neo-darwanism, and mechanism of evolution. ఈ 4 టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, ఇండస్ట్రియల్ మెలనిజం ఐపీలో 4 మార్క్స్ క్వశ్చన్ కింద అడుగుతున్నాడు. మ్యుటేషన్ థియరీ కూడా 4 మార్క్స్ క్వశ్చన్ అడుగుతున్నాడు. నియోడార్వినిజం కూడా 4 మార్క్స్ క్వశ్చన్ అడుగుతున్నాడు. అండ్ మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్, ఇది కూడా ఆబ్జెక్ట్ పరంగా ఈక్వేషన్ ఉన్న కాన్సెప్ట్ ఇది. ఓకే, ఇప్పుడు మన టాపిక్స్ లోకి వెళ్దాం. వెయిటేజ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వెయిటేజ్, ఈ చాప్టర్లో వెయిటేజ్ చాలా ఎక్కువ వస్తుందండి. ఇక్కడ మనకి 4 + 4 ఇది 8 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎంసెట్ లో ఖచ్చితంగా 2 బిట్స్ వస్తున్నాయి. నీట్ లో 3 to 4 బిట్స్ ఎగ్జాక్ట్ గా వస్తున్నాయి. లాస్ట్ 4-5 నీట్ పేపర్స్ చూసినట్టయితే ఆర్గానిక్ ఎవల్యూషన్ కి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఫస్ట్ కాన్సెప్ట్ ఇస్ ఇండస్ట్రియల్ మెలనిజం, ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఆఫ్ న్యాచురల్ సెలక్షన్. That is industrial melanism. Okay, an important practical proof of operation of natural selection. చూడండి, natural selection ప్రపోజ్ చేసిన ఎవరంటే చార్లెస్ డార్విన్, father of evolution, who proposed natural selection. Is the classical case of industrial melanism. చూడండి, ఇండస్ట్రియల్ అంటే ఇండస్ట్రీస్, మెలనిజం అంటే డార్క్ ఇంపాక్ట్ అన్నమాట, అంటే బ్లాక్ కలర్. ఓకే, మెలనిన్ అంటే బ్లాక్ కలర్ అన్నమాట. ఎగ్జిబిటెడ్ బై ద పెప్పర్డ్ మాత్ బిస్టన్ బిట్లూరియా. ఇదొక మాత్ అన్నమాట, ఒక ఇన్సెక్ట్ మాత్, బిస్టన్ బిట్లూరియా. The moths were available in the 2 colors, gray color and black color. Prior to industrial revolution, before industrial revolution, the gray moths were abundant. Due to industrial revolution in England, the black moths were more and the gray moths were less in the industrial cities like Birmingham. Okay, చూడండి, ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత, ఇండస్ట్రీస్ రాకముందు మనకి ఏ మౌత్స్ ఎక్కువ ఉండేవి. చూడండి, ఇక్కడ ఒక మాత్ ని ఒక ఎగ్జాంపుల్ గా చేసుకుని చెప్పబోతున్నాం. దీస్ మాత్స్ ఆర్ అవైలబుల్ 2 కలర్స్, ఒకటి గ్రే కలర్, ఒకటి బ్లాక్ కలర్. ప్రియర్ టు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ముందు గ్రే మాత్స్ ఎక్కువగా ఉండేవి. ఎందుకని? గ్రే మాత్స్ ట్రీ యొక్క బార్క్ లో కలిసిపోయేవి గ్రే మౌత్స్. మరి బ్లాక్ మౌత్స్ ఏమయ్యేవి? బ్లాక్ కలర్ కాబట్టి మనకి ఇది బర్డ్స్ కి కనిపించేవి. బర్డ్స్ కి బ్లాక్ కలర్ మౌత్స్ కనిపించడం వల్ల బర్డ్స్ వాటిని తినేసేది. ఆ రకంగా గ్రే కలర్ పాపులేషన్ ఎక్కువ ఉండేది, బ్లాక్ కలర్ పాపులేషన్ తక్కువ ఉండేది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత, అంటే బ్రిమింగ్హామ్ అంటే ఇండస్ట్రియల్ సిటీ ఇన్ ఇంగ్లాండ్. ఓకే, అప్పుడు ఏమైంది? గ్రే మౌత్స్ తగ్గిపోయి బ్లాక్ మౌత్స్ ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే సూట్ అంటే పొగ, బ్లాక్ స్మోక్ ఏమవుతుంది? ట్రీస్ కి ఇలా పట్టేయడం వల్ల ఇందులో మనకి బ్లాక్ మౌత్స్ ఇందులో కలిసిపోయి గ్రే మౌత్స్ బయటికి కనిపించేవి. కాబట్టి గ్రే మౌత్స్
బర్డ్స్ కి కనిపించడం వల్ల బర్డ్స్ అని తినేసేది. అదేవిధంగా బ్లాక్ మౌత్స్ ఐ మీన్ ఆ బ్లాక్ కలర్ సూట్ లో కలిసిపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే అవి హైడ్ అయిపోయి అవి ఎక్కువగా పాపులేషన్ పెంచుకున్నాయి. Biologists proposed that with the industrial revolution, more soot was released due to the burning of coal, which resulted in the darkening of the bark of the trees. Okay, trees యొక్క this is the tree of the bark. ఈ బార్క్ అంతా కూడా మనకి ఏమైంది, డార్క్ అయిపోయింది. డార్క్ అయిపోవడం వల్ల బ్లాక్ కలర్ మౌత్స్ అవి ఏమైనాయి, దే ఆర్ హైడ్ అయిపోయింది. Grey moths on the dark bark were easily identified and prepared by birds. చూడండి, గ్రే మోత్స్ on the dark bark were easily identified. మనకి బ్లాక్ కలర్ బాగా కలిసిపోయింది, మరి గ్రే కలర్ కలవలేదు కాబట్టి గ్రే కలర్ అవి హైడ్ అవ్వలేకపోయేవి. అవి ఐడెంటిఫై అయిపోయిన తర్వాత ఏమైంది, ఆ బర్డ్స్ కి ఆహారం కింద దొరికిపోయేవి. ఇంకో ప్రిడేటెడ్ అంటే ఆహారం కింద బర్డ్స్ తీసుకుని తినేసేవి అనమాట. ఆ రకంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ముందు మనకి ఒకలాగా అట్మాస్ఫియర్ కనుక అనిపించినట్టయితే, అదేవిధంగా ఇండస్ట్రీస్ పెట్టిన తర్వాత ఒకలాగా అట్మాస్ఫియర్ ఉంది. అంటే ముందు కొన్ని మోత్స్ కి ఒకలా ఉంటే తర్వాత అంటే కొన్ని మోత్స్ అంటే గ్రే కలర్ మోత్స్ కి లివింగ్ పొటెన్షియల్ ఎక్కువ ఉండేది బికాస్ ఆఫ్ వన్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఆ ఇండస్ట్రీస్ పెట్టిన తర్వాత బ్లాక్ కలర్ మోత్స్ కి అడ్వాంటేజ్ పెరిగింది అనమాట. ఓకే, అడ్వాంటేజ్ అనమాట. ఏంటంటే ఇక్కడ అట్మాస్ఫియర్ వల్ల మనకి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కూడా కనిపిస్తుంది. ఇండస్ట్రీస్ పెట్టక ముందు మనకి పొల్యూషన్ లేదు కాబట్టి, బ్లాక్ సూట్ లేదు కాబట్టి, బార్క్ ఆఫ్ ట్రీస్ మీద బ్లాక్ కలర్ మౌత్స్ ఈజీగా ప్రిడేటర్స్ ఐడెంటిఫై చేసేది. ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత బ్లాక్ మౌత్స్ హైడ్ అయిపోయి గ్రే మౌత్స్ ఈజీగా ఐడెంటిఫై అవుతున్నాయి అన్నమాట ప్రిడేటర్స్. హెన్స్ ద నెంబర్ ఆఫ్ గ్రే మౌత్స్ డిక్రీజ్డ్. ఎప్పుడు డిక్రీజ్ అయిపోయినాయి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత. Hence the number of grey moths decreased and that black moths increased in the population. Industrial revolution ముందు grey moths ఎక్కువ ఉండేవి, ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత బ్లాక్ moths ఎక్కువ ఉండేవి because of the atmosphere. It means nature offered positive selection. చూడండి, ఎవరికి, to the black melanic forms మనకి పాజిటివ్ సెలక్షన్ ఉంది. పాజిటివ్ సెలక్షన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ముందు ఒకలా ఉంది. అది పాజిటివ్ సెలక్షన్ ఎవరికప్పుడు, గ్రే మౌత్స్ కి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఎవరికి పాజిటివ్ సెలక్షన్ ఎక్కువ అవుతుంది, బ్లాక్ మౌత్స్ అన్నమాట. బెర్నార్డ్ కీట్వెల్, ఏ బ్రిటిష్ ఇకాలజిస్ట్, టెస్టెడ్ దిస్ హైపోథెసిస్ ఎక్స్పెరిమెంటలీ. చూడండి, ఈ సైంటిస్ట్ పేరు గుర్తుపెట్టుకోండి, బెర్నార్డ్ కీట్వెల్. ఈ సైంటిస్ట్ ఎక్స్పెరిమెంటేషన్ చేశాడు వీటి మీద. ఈ కలెక్టెడ్ బాత్ గ్రే అండ్ బ్లాక్ మౌత్స్ ఫ్రమ్ ద డిస్టెంట్ విక్టోరియా ఇన్ హిస్ ఎక్స్పెరిమెంట్. ఈ మౌత్స్ ని కలెక్ట్ చేశాడు, బ్లాక్ కలెక్ట్ చేశాడు అండ్ గ్రే కలెక్ట్ చేశాడు. He released them in the two cities equal members. Okay, one set in Birmingham, a polluted urban area, the other set in Dorset, an unpolluted rural area. రూరల్ ఏరియాలో కొన్ని వాటిని విడిచిపెట్టాడు. అంటే ఒక సెట్ అంటే 25 బ్లాక్ మౌత్స్, 25 గ్రే మౌత్స్ బ్రిమింగ్హామ్ లో విడిచిపెట్టాడు. తర్వాత 25 గ్రే మౌత్స్ అండ్ 25 బ్లాక్ మౌత్స్ ఒక పల్లెటూరులో, ఒక డార్సెట్ అనే అన్పొల్యూటెడ్ రూరల్ ఏరియాలో విడిచిపెట్టాడు. ఓకే, ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఇతను మళ్ళీ వెళ్ళాడు, రీక్యాప్చర్డ్ దెమ్. ఆఫ్ దోస్ మౌత్స్ రీక్యాప్చర్డ్ ఫ్రమ్ బ్రిమింగ్హామ్ దెర్ వేర్ మోర్ బ్లాక్ ఫార్మ్స్. ఎందుకు, బ్రిమింగ్హామ్ లో ఎక్కువగా అది పొల్యూటెడ్ ఏరియా. దిస్ ఎ పొల్యూటెడ్ ఏరియా కాబట్టి అక్కడ ఫస్ట్ మనం చూసిన కండిషన్ ఏంటి, బ్లాక్ మౌత్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఎందుకు ఎక్కువగా ఉన్నాయి, బికాస్ ద బ్లాక్ మౌత్స్ ఆర్ హైడెడ్ ఇన్ ద డార్క్ బార్క్స్. డార్క్ కలర్ ఎలా అయింది, బికాస్ ఆఫ్ ద బర్నింగ్ ఆఫ్ కోల్. ఆ కోల్ బర్న్ చేసినప్పుడు ఆ పొల్యూషన్ అంత సూట్ అంతా కూడా బార్క్ మీద పడడం వల్ల అక్కడికి హైడ్ అయిపోయింది. అమాంగ్ దోస్ రీక్యాప్చర్డ్ ద డార్సెట్ వేర్ మోర్ గ్రే ఫార్మ్స్. ఇప్పుడు డార్సెట్కి వెళ్ళాడు. డార్సెట్ ఇస్ పల్లెటూరు, చిన్న పల్లెటూరులో కూడా అదే సెట్ ఆఫ్ మౌత్స్ విడిచిపెట్టాడు కాబట్టి అక్కడ గ్రే మౌత్స్ ఎక్కువగా కనిపించినాయి. ఎందుకంటే బ్లాక్ పొల్యూషన్ లేదు కాబట్టి బ్లాక్ మౌత్స్ హైడ్ అయిపోవడానికి అవకాశం లేదు, ప్రెడేటర్స్ దొరికేసేవి. గ్రే మౌత్స్ బార్క్ కలర్ లో ఉండడం వల్ల అవి దొరికేవి కాదు. అంటే ఒక్కొక్క అట్మాస్ఫియర్ లో ఒక్కొక్క యానిమల్ కి పాజిటివ్ సెలక్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు గ్రే మౌత్స్ కి పాజిటివ్ సెలక్షన్
ఎక్కడ పల్టూరులో డార్సెట్ లో ఉంది. బ్లాక్ మౌత్స్ కి ఐ మీన్ పాజిటివ్ సెలక్షన్ ఎక్కడ ఉందంటే ఇండస్ట్రియల్ ఏరియాస్ లో కనిపిస్తుంది. The reason for such difference ఏంటి? See, the melanic forms could not easily spotted by the predator birds and their body colored matched with the dark color of the trees, bark of the. ఇక్కడ ఏమంటున్నాడు? నాట్ ఈజీలీ స్పాటెడ్. చూడండి, ఇక్కడ మెలనిక్ ఫార్మ్స్ ఉన్నాయి. ఈ మెలనిక్ ఫార్మ్స్ నాట్ ఈజీలీ స్పాటెడ్ బై ద ప్రెడేటర్స్ as body color matched with the dark color of the bark of the trees in Birmingham area. అంటే చెట్టుకున్నటువంటి బ్లాక్ సూట్ తో ఈ బ్లాక్ ఫార్మ్స్ మెర్జ్ అయిపోవడం వల్ల అవి ప్రెడేటర్స్ దొరకలేదు. కాబట్టి వాటికి ఆ అట్మాస్ఫియర్ పాజిటివ్ సెలక్షన్ అని చెప్పుకోవచ్చు. సరే, the rural areas also the gray forms had better survival chance as the body color merged with the light colored surroundings. Okay, ఇప్పుడు డార్సెట్ ఈ పల్టూరులో పొల్యూషన్ లేదు, కోల్ బర్నింగ్ లేదు, సూట్ లేదు కాబట్టి ఏమైంది, అక్కడ బ్లాక్ కలర్ ఫార్మ్స్ అనేవి ఈజీగా ప్రెడేటర్ బర్డ్స్ కి కనిపించేసేవి, మిగతా గ్రే కలర్ ఫార్మ్స్ కి కనిపించేవి కాదు. సో అవి డార్సెట్ లో ఈజీగా సర్వైవ్ అయ్యాయి. బ్లాక్ ఫార్మ్స్ కౌంట్ తగ్గిపోయింది. This explains the differential survival of moths with the natural selection. చూడండి, different survival capacity of the moths with the natural selection. చూడండి, మనిషి చేసిన దాని వల్ల కొన్ని మెలనిక్ ఫార్మ్స్ అనేవి హైడ్ అయినాయి. మనిషి న్యాచురల్ గా ఉన్న దాంట్లో గ్రే ఫార్మ్స్ సర్వైవ్ అయినాయి. Okay, that is also example for the natural selection. It will be interesting to know that there was a reverse in selection process after the introduction of pollution check laws in urban areas. Okay, మళ్ళీ అర్బన్ ఏరియాస్ లో పొల్యూషన్ చెక్ చేసిన తర్వాత మళ్ళీ గ్రే మౌత్స్ కౌంట్ పెరిగింది, బ్లాక్ మౌత్స్ కౌంట్ తగ్గింది. అర్థమవుతుందండి? The natural selection will provide positive for some organisms in some atmospheres and some negative for some organisms in some atmospheres. See, this is the experimental verification of natural selection known as industrial melanism. అంటే ఇండస్ట్రీస్ పెట్టి పొల్యూషన్ చేసినప్పుడు కూడా కొన్ని ఆర్గానిజమ్స్ కి అది పాజిటివ్ సెలక్షన్ గా కనిపిస్తుంది, కొన్ని ఆర్గానిజమ్స్ కి నెగిటివ్ సెలక్షన్ గా కనిపిస్తుంది. అంటే నెగిటివ్ అంటే అవి దాని యొక్క కౌంట్ తగ్గిపోవడం, పాజిటివ్ అంటే దాని కౌంట్ పెరగడం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ మ్యూటేషన్ థియరీ. చూడండి, మ్యూటేషన్ థియరీ వాస్ ప్రపోజ్డ్. థియరీ గురించి చూద్దాం. మ్యూటేషన్ థియరీ, ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై ద సైంటిస్ట్ హ్యూగో de Vries, a Dutch botanist who coined the term mutation. Mutation అనే పదాన్ని ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ హ్యూగో de Vries. Mutations are sudden, random, inheritable changes that occur in the organisms. చూడండి, సడన్ గా వస్తాయి, ర్యాండమ్ గా వస్తాయి. ర్యాండమ్ గా అంటే ఒక 100 మెంబర్స్ ఉంటే అందులో కొంతమందికి మాత్రమే కనిపిస్తాయి. సడన్ గా జిగ్జాగ్ గా సడన్ గా కొంతమందిలో కనిపిస్తాయి. అంటే కొంత చిన్న పాపులేషన్ కాదు, పెద్ద ఏదైనా పాపులేషన్ తీసుకోండి, అందులో కొన్ని యానిమల్స్ లో మాత్రమే కనిపిస్తాయి. ఇన్హెరిటబుల్, ఇది హెరిడిటీగా రాదు. చేంజెస్ that occur in the organisms. Okay, he found 4 different forms of, అంటే ఈయన ఫస్ట్ హ్యూగో de Vries who coined the term mutation, who observed these changes in the plant Enotheria lamarckina. Enotheria lamarckina. ఓకే, ఈ మొక్క దీన్ని మనం ఈవినింగ్ ప్రైమోస్ అంటాం. ఈవినింగ్ ప్రైమోస్ అంటాం. చూడండి, ఫస్ట్ టైం డచ్ సైంటిస్ట్ హ్యూగో de Vries discovered sudden random inheritable changes
in Enotheria lamarcina. Evening primos antam. He found 4 different forms of Enotheria lamarcina, 4 different species converted, such as Enotheria brevistalis, small style, Enotheria levifolia, smooth leaves, Enotheria gigas, giant form, Enotheria nanella, dwarf form, mutant varieties. మనకి ఇక్కడ మ్యూటెంట్ వెరైటీస్ 4 చెప్తున్నాడు. Enotheria lamarcinaలో 4 సబ్ స్పీసీస్ గురించి చెప్తున్నాడు. Enotheria brevistalis, Enotheria levifolia, Enotheria gigas, Enotheria nanella. ఈ 4 ఉన్నాయి. ఓకే, మ్యూటేషన్ థియరీని ఫస్ట్ టైం ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ హ్యూగో డెబ్రెస్. చూడండి, మెండల్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని పిలుస్తారు. మెండల్ యొక్క డిస్కవరీస్ ని కనిపెట్టిన సైంటిస్ట్ లో హ్యూగో డెబ్రెస్ కూడా ఒకళ్ళు. ఓకే, తర్వాత టిహెచ్ మార్గన్, థామస్ హంట్ మార్గన్. మనం దీని గురించి మనం సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ లో చెప్పుకున్నాం. సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ లో చెప్పుకున్నాం. ఓకే, థామస్ హంట్ మార్గన్. హూ ఇస్ థామస్ హంట్ మార్గన్? ఫాదర్ ఆఫ్ మోడర్న్ genetics. Father of modern genetics అని పిలుస్తారు. మార్గన్, who studied the inheritance patterns and mutations in Drosophila. There is no sex-linked inheritance in Drosophila melanogaster. Darwin called mutations are large variations. Darwin called as large variations, sports of nature or saltations. చూడండి, డార్విన్ ప్రకారం డార్విన్ ఏం చెప్తాడు? ఎక్స్ప్లెయిన్ అబౌట్ న్యాచురల్ సెలెక్షన్. అంటే నేచర్ లో ఏం జరిగినా అది నేచరే చేస్తుంది అని గట్టిగా నమ్మిన సైంటిస్ట్ చార్లెస్ డార్విన్ అన్నమాట. ఓకే, స్పోర్ట్స్ ఆఫ్ నేచర్ అంటున్నాడు. మ్యూటేషన్స్ ఆర్ కాల్డ్ స్పోర్ట్స్ ఆఫ్ నేచర్ ఆర్ లార్జ్ వేరియేషన్స్ ఆర్ సాల్టేషన్స్. Whereas Mutation, see who is Mutation? Who coined the term? Genetics. The term genetics was coined by the scientist Mutation, who called them as discontinuous variations. అంటారు. చూడండి, మీకు క్లియర్ గా ఒకసారి చెప్తాను. మ్యూటేషన్ థియరీ వాస్ ప్రపోజ్డ్ బై ద సైంటిస్ట్ హ్యూగో డెబ్రెస్. Hugo de Vries discovered in a plant known as evening primrose, Enotheria lamarcina. Okay, what are mutations? Sudden, random, inheritable changes occurs in the organism. It's known as mutations. The mutations మనకి ఈవినింగ్ ప్రైమర్స్ ప్లాంట్ లో కనిపెట్టడం జరిగింది. తర్వాత ఇందులో మనకి 4 సబ్ స్పీసీస్ ఉన్నాయి. Enotheria brevistalis అంటే having small styles, Enotheria levifolia having small leaves, smooth leaves, Enotheria gigas giant form, and Enotheria nanella the dwarf form. ఇవన్నీ కూడా మ్యూటెంట్ వెరైటీస్ అన్నమాట. థామస్ మార్గన్ ఏమన్నాడు? He studied mutations in the Drosophila, and Darwin called it as large variations or sports of nature or saltations. Mutation called as discontinuous variations. Continuous గా రావు. Discontinuous variations అంటే ఏంటి? కంటిన్యూస్ గా ఈ వేరియేషన్స్ రావు. సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ మ్యూటేషన్ థియరీ. చూడండి, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ మ్యూటేషన్ థియరీ ఒక సైలెంట్ ఫీచర్స్ చూద్దాం. Mutations occur from time to time in naturally breeding populations. చూడండి, naturally breeding populations అంటే ఏంటి? They breed among particular animals in particular population, but no other animals will enter into those populations. Okay, mutations occur from time to time. They are discontinuous and not accumulated over the generations. అంటే అన్ని జనరేషన్స్ లో మనకి mutations అనేవి కనిపించన్నమాట. దే ఆర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్. వస్తే పర్ఫెక్ట్ గా ఇవి ఎలాబొరేట్ గా కనిపిస్తాయి. దే ఆర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అన్నమాట. అండ్ సో దే ఆర్ నో ఇంటర్మీడియట్ ఫార్మ్స్. మనకి ఇందులో ఇంటర్మీడియట్ ఫార్మ్స్ ఉండవు. దే ఆర్
సబ్జెక్ట్ టు న్యాచురల్ సెలక్షన్. న్యాచురల్ సెలక్షన్ పరిధిలోనే ఇవన్నీ మనకి మ్యూటేషన్స్ కనిపిస్తాయి. చూడండి, ఫస్ట్ నేను చెప్తాను, మ్యూటేషన్స్ అక్కర్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇన్ న్యాచురలీ బ్రీడింగ్ పాపులేషన్స్. న్యాచురల్ గా బ్రీడ్ చేసుకుని వాటి యొక్క సంతతిని పెంచుకునే పాపులేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటిలో మనకి మ్యూటేషన్స్ అనేవి కనిపిస్తాయి. దే ఆర్ డిస్కంటిన్యూస్. కంటిన్యూస్ గా జనరేషన్స్ లో కనిపించవు. కంటిన్యూస్ గా నెక్స్ట్ జనరేషన్ కనిపించవు. కొన్ని జనరేషన్స్ లో కనిపిస్తాయి, కొన్ని జనరేషన్స్ లో కనిపించవు. కనిపిస్తే మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంటాయి. అదేవిధంగా నో ఇంటర్మీడియట్ ఫార్మ్స్, అసలు ఇంటర్మీడియట్ ఫార్మ్స్ ఉండవు. అదేవిధంగా దే ఆర్ సబ్జెక్టెడ్ టు న్యాచురల్ సెలక్షన్. See, these are the silent features of the natural selection, mutation theory అని చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ మ్యూటేషన్ థియరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇనోథీరియల్ ల్యామార్క్ లో ఒక 4 డిఫరెంట్ ఫార్మ్స్, అవి ఎక్కడ అంటే ఏ రకంగా అవి ఎక్స్ప్రెస్ అవుతున్నాయి, ఎక్కడ మ్యూటేషన్ కనిపిస్తుంది అనేది మీకు చెప్పాను. అవి చూసుకోవాలి. బెటేసన్ ఏమన్నాడు, డార్విన్ ఏమన్నాడు, మార్గన్ ఏమన్నాడు మ్యూటేషన్స్ గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్, మోడర్న్ సింథటిక్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఆర్ నియో డార్వినిజం. చూడండి, మోడర్న్ సింథటిక్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఆర్ నియో డార్వినిజం. మనం ఇది స్టార్ట్ చేసే ముందు మనం కొంత ఇన్ఫర్మేషన్ చదువుకోవాలి. చూడండి, ఆగస్ట్ వీస్మన్ proposed germplasm theory, Hugo-de-Vries mutation theory, Mendel's laws of genetics of inheritance helped a lot in understanding the original inheritance of variations. చూడండి, వీస్మన్ ఏం చేశాడు, germplasm theory ప్రపోజ్ చేశాడు. అంటే అందులో ఏముంటాయి, సొమాటిక్ సెల్స్ ఉంటాయి. సొమాటిక్ సెల్స్ గురించి చెప్పాడు, జర్మ్ సెల్స్ గురించి చెప్పాడు. సొమాటిక్ సెల్స్ పాస్ అవ్వని చెప్పాడు, జర్మ్ సెల్స్ పాస్ అవుతాయని చెప్పాడు నెక్స్ట్ జనరేషన్ కి. మ్యూటేషన్ థియరీ, ఇప్పుడు మనం మ్యూటేషన్ థియరీ చెప్పుకున్నాం. ఏంటి, సడన్, ర్యాండమ్, ఇన్హెరిటబుల్ అని చెప్పాడు. ఎవరు, హ్యూగో-de-Vries. ఓకే, తర్వాత మెండల్స్ లాస్ ఆఫ్ జెనెటిక్స్, లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. 3 ఉన్నాయి చూసారా. ఈ 3 వల్ల సైంటిస్టులకి, అప్పుడున్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి మనుషులకి ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఓకే, అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, అసలు వేరియేషన్స్ అంటే ఏంటి తెలుసుకున్నారనమాట. వీళ్ళ ముగ్గురు వల్ల. ఎవరి ముగ్గురు వల్ల, వీస్మన్స్ జెర్మ్ థియరీ, హ్యూగో-de-Vries మ్యూటేషన్ థియరీ అండ్ మెండల్స్ లాస్ ఆఫ్ జెనెటిక్స్. వీళ్ళు ఇన్హెరిటెన్స్ గురించి, వేరియేషన్స్ గురించి ప్రపంచానికి బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు వాళ్ళ యొక్క థియరీస్ వల్ల. అందులో మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ కూడా ఉన్నాయి. డిమెరిట్స్ పక్కన పెడితే మెరిట్స్ వల్ల వాళ్ళు కొంత మిగతా సైంటిస్టులకి అవగాహన ఇవ్వగలిగారు వాళ్ళ యొక్క థియరీస్ వల్ల. తర్వాత చూడండి, ద సైంటిస్ట్ సచ్ యాస్ హక్స్లే, హెక్కెల్ అండ్ సింప్సన్. చూడండి, హక్స్లే, హెక్కెల్ 3 kingdom క్లాసిఫికేషన్ ప్రపోజ్ చేశాడు. ఫాదర్ ఆఫ్ ఎంబ్రియాలజీ అండ్ సింప్సన్, ఈ ముగ్గురు సైంటిస్టులు సపోర్టెడ్ డార్వినిజం అంటే మెండల్స్ లాస్ సపోర్ట్ చేసిన సైంటిస్టులు ఎవరు, హక్స్లే, హెక్కెల్ అండ్ సింప్సన్. లేటర్ ఫిషర్, సివాల్రైట్ అండ్ మేయర్ ఎక్స్ప్లెయిన్ ద న్యాచురల్ సెలక్షన్. తర్వాత చూడండి, ఫిషర్ అనే సైంటిస్ట్, సివాల్రైట్ అనే సైంటిస్ట్, మేయర్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ న్యాచురల్ సెలక్షన్ ఇన్ ద లైట్ ఆఫ్ పోస్ట్ డార్వినిజం థియరీస్. చూడండి, వీళ్ళు ఎవరు, ఫిషర్, సివాల్రైట్, మేయర్ న్యాచురల్ సెలక్షన్ ని, డార్విన్ యొక్క థియరీస్ ని సపోర్ట్ చేశారు. ఆ థియరీని ఏమంటున్నాడు, సింథటిక్ థియరీ ఆర్ జెనెటికల్ థియరీ, నియో డార్వినిజం అని పిలుస్తున్నారు. ఆర్ పోస్ట్ డార్వినిజం. డార్విన్ ని సపోర్ట్ చేసిన సైంటిస్టులు ఫిషర్, సివాల్రైట్, మేయర్. ఓకే, తర్వాత మెండల్ సపోర్ట్ చేసిన సైంటిస్టులు హక్కెల్, హక్స్లే అండ్ సింప్సన్. According to this theory, 5 basic factors are involved in the process of organic evolution. According to this theory, ఈ థియరీ ప్రకారం మనకి 5 మేజర్ 5 basic factors involved in the process of organic evolution. Organic evolution రావడానికి 5 factors ఉన్నాయి. వాటి వల్ల ఆర్గానిక్ ఎవల్యూషన్ కొత్త జంతువు వచ్చింది అని
ఈ థియరీ చెప్తుంది. అందులో ఒకటి ఏంటంటే జీన్ మ్యూటేషన్స్, క్రోమోజోమ్ మ్యూటేషన్స్, జెనెటిక్ రికాంబినేషన్స్, న్యాచురల్ సెలెక్షన్ అండ్ రిప్రొడక్టివ్ ఐసోలేషన్. అంటే జీన్ మ్యూటేషన్ జరగడం వల్ల కొత్త జంతువు వచ్చిందంటే ఆర్గానిక్ ఎవల్యూషన్ వచ్చింది, క్రోమోజోమ్ మ్యూటేషన్స్ వల్ల వచ్చింది, జెనెటిక్ రికాంబినేషన్స్ వల్ల వచ్చింది, న్యాచురల్ సెలెక్షన్ వల్ల వచ్చింది అండ్ రిప్రొడక్టివ్ ఐసోలేషన్ వల్ల వచ్చింది. ఇవి మనం ఇప్పుడు చూడాల్సిన కాన్సెప్ట్స్ అన్నమాట. అంటే జెనెటిక్ రికాంబినేషన్స్ వల్ల ఎలా ఐ మీన్ కొత్త స్పీసీస్ వచ్చింది, జీన్ మ్యూటేషన్స్ వల్ల కొత్తది వచ్చింది, క్రోమోజోమ్స్ వల్ల కొత్త ఎలా వచ్చింది, ఇవన్నీ మనం చూద్దాం. చూడండి, మోడర్న్ సింథటిక్ థియరీ ఆర్ నియో డార్వినిజం. నియో డార్వినిజం ప్రపోజ్ చేసిన సైంటిస్టులు ఎవరు? దట్ ఆర్ ఫిషర్, Sewall-Wright and Mayer. These are the scientists who proposed neo-Darwinism. చూడండి, మెండల్ సపోర్ట్ చేసిన సైంటిస్ట్ ఎవరు? హక్స్లే, హెకెల్ అండ్ సింప్సన్. ఓకే, జర్మ్ ప్లాజం థియరీ ప్రపోజ్ చేసిన ఎవరు? వీజ్మాన్, హివోడెవరిస్, మ్యుటేషన్ థియరీ, మెండల్స్. చూడండి, మొత్తం ఇక్కడ మనం నైన్ సైంటిస్ట్ గురించి చూసాం. ఒకే చోట 9 సైంటిస్టులు వచ్చారు. కొంచెం జాగ్రత్తగా వీళ్ళు మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందండి. ఆర్గానిక్ ఎవల్యూషన్ లో సుమారుగా 20 సైంటిస్టులు ఉన్నారు. మనం సైంటిస్ట్ బేస్ చేసుకుంటూ ఫిట్ అవ్వడానికి, అడగడానికి నీట్ లో కానీ ఎంసెట్ లో కానీ అవకాశం ఉంది. See, what are the gene mutations? చూడండి, what are genes? See, we having pair of homologous chromosomes. ఈ వన్ పేర్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోసోమ్స్ లో ఎక్కడైతే మనకి జీన్ లొకేట్ అయి ఉంటుందో దాన్ని మనం లోకస్ అని పిలుస్తాం. ఇలా మనకి ఇంకో దీస్ ఆర్ ద జీన్స్ లొకేటెడ్ ఆన్ ద క్రోమోసోమ్. జీన్స్ అండ్ క్రోమోసోమ్స్ ఆర్ హెరిడిటరీ వెహికల్స్ విచ్ పాస్ ద నెక్స్ట్ జనరేషన్స్. మనకి 46 క్రోమోసోమ్స్ లో సుమారుగా 40,000 జీన్స్ ఉన్నాయి హ్యూమన్ బాడీలో. ఇప్పుడు చేంజెస్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ జీన్. ఇప్పుడు ఈ పర్టికులర్ జీన్ లో మనకి స్ట్రక్చర్ లో చేంజ్ వచ్చింది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ జీన్ మ్యూటేషన్స్ ఆర్ పాయింట్ మ్యూటేషన్స్. అంటే వాట్ ఈస్ పాయింట్? సి ద లొకేషన్ ఆఫ్ ద జీన్, the location of gene present on the chromosome is known as point, or also called as locus అని చెప్తాం. ఈ పర్టికులర్ లోకస్ లో కనుక జీన్ లో కనుక చేంజ్ వచ్చిందని మనం ఏమంటాం అంటే జీన్ మ్యూటేషన్ ఆర్ పాయింట్ మ్యూటేషన్ అంటాం. దే ఆర్ లేటర్ ఫినోటైపిక్ క్యారెక్టర్స్ ఆఫ్ దే ఆల్టర్ ద ఫినోటైపిక్ క్యారెక్టర్స్ ఆఫ్ ద ఇండివిజువల్. అంటే ఫినోటైపిక్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? రంగు కానీ, అదే విధంగా అదర్ దాన్ సెక్స్ ఆఫ్ ద ఆర్గనిజం ఇస్ ఎఫెక్టెడ్ అనమాట. అదర్ దాన్ సెక్స్ అంటే మేల్ కానీ ఫిమేల్ ఎఫెక్ట్ అవ్వకుండా మిగతా ఏ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో వాటి మనం ఫినోటైపిక్ క్యారెక్టర్స్ అంటాం. Thus, gene mutations tend to produce variations in the offsprings. ఏమైంది? జీన్ మ్యూటేషన్స్ వల్ల ఎక్కడైతే ఇక్కడ జీన్ లో డిఫార్మేషన్స్ వచ్చినాయో అవి దానివల్ల వేరియేషన్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఇన్ ద ఆఫ్ స్ప్రింగ్స్ అంటే వాళ్ళకి పుట్టే పిల్లల్లో మనకి అంటే చేంజెస్ అనేవి ఫీనోటైపిక్ చేంజెస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఓకే, జీన్ లో ఒక స్ట్రక్చర్ వల్ల జరిగే చేంజ్ వల్ల ఆఫ్ స్ప్రింగ్స్ లో వేరియేషన్స్ అనేవి కనిపిస్తాయి. దట్ ఈస్ అబౌట్ జీన్ మ్యూటేషన్స్. నెక్స్ట్, క్రోమోజోమ్ మ్యూటేషన్స్. వాట్ ఆర్ క్రోమోజోమ్ మ్యూటేషన్స్? సి, వి హ్యావింగ్ క్రోమోజోమ్స్, చేంజెస్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ క్రోమోజోమ్. ఇక్కడ మనకి క్రోమోజోమ్ స్ట్రక్చర్ చేంజ్ వచ్చింది. ఎలాగ? డ్యూ టు డిలీషన్. డిలీషన్ అంటే ఏంటి? పి కానీ క్యూ కానీ, ఈ పి కట్ అయిపోవచ్చు, క్యూ కట్ అయిపోవచ్చు, డిలీషన్. ఆర్ ఎడిషన్ ఇంకొక కాపీ వచ్చి అటాచ్ చేయడాన్ని ఎడిషన్ అంటాం. ఇదిగోండి, ఇలా ఒక కాపీ వచ్చి ఇలా అటాచ్ ఎడిషన్. ఆర్ డూప్లికేషన్, సేమ్ క్రోమోజోమ్ ప్రింట్ ఉండడం ఏమంటారు? డూప్లికేషన్ అంటారు. ఇన్వర్షన్ అంటే ఏంటి? కిందది పైకి వెళ్ళిపోవడం, పైది కిందకి వెళ్ళిపోవడం, ఇన్వర్షన్. ఆర్ ట్రాన్స్లోకేషన్ అంటే ఏంటి? మనం చూసాం ఎగ్జాంపుల్ CML, క్రోనిక్ మైలోజెనిక్ ల్యూకేమియాలో చూసాం. 9th క్రోమోజోమ్, 22nd క్రోమోజోమ్ ఇవిలా ఉన్నాయి కదండి. ఇది ఇలాగా మారిపోవడాన్ని ట్రాన్స్లోకేషన్ అంటారు. చూడండి, క్రోమోజోమ్స్ లో డిలీట్ అయినా
ఎడిషన్ అయినా, డూప్లికేట్ అయినా, ఇన్వర్షన్ అయినా, ట్రాన్స్లోకేట్ అయినా అన్ని ఏం జరిగినా కూడా దాన్ని మనం క్రోమోజోమల్ మ్యుటేషన్ అంటాం. They also bring about variations in the phenotype. Same మళ్ళీ phenotype organisms లో మనకి variations అనేవి కనిపిస్తాయి అన్నమాట. Leads to the occurrence of the variations of the offspring యొక్క offsprings లో variations అనేవి కనిపిస్తాయి because of the chromosomal mutations వల్ల. Gene mutations వల్ల, chromosomal mutations వల్ల variations అనేవి కనిపిస్తాయి, అంటే ఆర్గానిక్ ఎవల్యూషన్ వచ్చినట్టు. నెక్స్ట్ genetic recombinations. See, it's a third concept. చూడండి, recombination అంటే ఏంటి? Recombination of genes due to crossing over with the meiosis also responsible for bringing about genetic variability among the individuals of the same species. Thus, contribution of the occurrence of the heritable changes. చూడండి, genetic recombinations are seen in sexually reproducing animals. సెక్షువల్లీ రిప్రొడ్యూసింగ్ యానిమల్స్ లో మనకి జెనెటిక్ రికాంబినేషన్స్ కల్పిస్తాయి. ఇప్పుడు మేల్ ఉంది, ఫీమేల్ ఉంది. మేల్ లో ఉన్న డిఎన్ఏ అదేవిధంగా ఫీమేల్ లో ఉన్న డిఎన్ఏ రెండు కూడా ఇట్ విల్ మిక్స్. దిస్ ఇస్ నోన్ యాజ్ జెనెటిక్ రికాంబినేషన్ అక్కర్స్ డ్యూరింగ్ ద మియోసిస్ లో మనకి జెనెటిక్ రికాంబినేషన్స్ జరుగుతాయి అండ్ బ్రింగ్స్ జెనెటికల్ వేరియబిలిటీ. అంటే ఈ డిఎన్ఏ, ఈ రెండు డిఎన్ఏలు కలిసి మనకి ఫీటస్ లో, డెవలపింగ్ ఫీటస్ లో, ఈ బేబీ ఫీటస్ లో మనకి ఫాదర్ డిఎన్ఏ, మదర్ డిఎన్ఏ రెండు కలిసి మనకి ఏమవుతుంది, కొత్త రకం రికాంబినెంట్ డిఎన్ఏ ఏర్పడుతుంది. విచ్ షోస్ జెనెటిక్ వేరియబిలిటీ అమాంగ్ ద ఇండివిజువల్స్ ఆఫ్ ద సేమ్ స్పీసీస్. ఓకే, చూడండి, కంట్రీకి జెనెటిక్ వేరియబిలిటీ ఉంటుంది, విలేజ్ కి, టౌన్ కి వేరియబిలిటీ ఉంటుంది. అలాగా డిఫరెంట్ రీజన్స్ కి ఆ డిఎన్ఏ అనేది చేంజెస్ వస్తూ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా హెరిటబుల్. దీస్ ఆర్ హెరిటబుల్ అనమాట. అంటే మదర్ యొక్క డిఎన్ఏ వస్తుంది, ఫాదర్ యొక్క డిఎన్ఏ వస్తుంది. రెండు కూడా డిఎన్ఏలు మనకి హెరిటబుల్ గా వాళ్ళ యొక్క పిల్లల్లో కనిపిస్తాయి. దట్ ఈస్ అబౌట్ జెనెటిక్ రికాంబినేషన్స్. చూడండి, మనం రికాంబినెంట్ డిఎన్ఏ, ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అంటాం. రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అంటాం. అందులో ఏం చేస్తాం, రెండు డిఎన్ఏలు కలుపుతాం. రెండు డిఎన్ఏ కలిపి హైబ్రిడ్ డిఎన్ఏ తయారు చేస్తాం. అది మొక్కల్లో వాడచ్చు, జంతువుల్లో వాడచ్చు, రకరకాలుగా అప్లికేషన్స్ వాడతాం. అదేవిధంగా న్యాచురల్ గా జెనెటిక్ రికాంబినేషన్ జరిగితే ఆ రెండు పేరెంట్స్ నుండి డిఎన్ఏ హెరిటబుల్ అయ్యి వాళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్ లో కనిపిస్తుంది, విచ్ లీడ్స్ టు న్యూ స్పీసెస్. చూడండి, we having more than 720 crore people. అందరూ ఒకలా ఉన్నారా? అందరూ హ్యూమన్స్ ఒకలా ఉన్నారా? లేరు. సమ్ వేరియేషన్స్ అనేవి కనిపిస్తాయి. ఇన్ని వేరియేషన్స్ కనిపించడానికి కారణం ఏంటి? దట్ ఈస్ జెనెటిక్ రికాంబినేషన్స్ వల్లే చాలా వేరియేషన్స్ మనకి, మనంతా ఒకే స్పీసీస్ హోమోసేపియన్స్ అయినా సరే వేరియేషన్స్ కనిపిస్తున్నాయి కదా. దట్ ఈస్ బికాస్ ఆఫ్ జెనెటిక్ రికాంబినేషన్స్ అన్నమాట. ఓకే, జెనెటిక్ రికాంబినేషన్స్ వల్ల కూడా మనకు న్యాచురల్ సెలక్షన్ వస్తుంది. తర్వాత చూడండి, న్యాచురల్ సెలక్షన్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ జెనెటిక్ చేంజెస్. నేచర్ అనేది కొత్తగా ఎటువంటి జెనెటిక్ చేంజెస్ ని ప్రొడ్యూస్ చేయదు. బట్ వన్స్ జెనెటిక్ చేంజెస్ అక్కర్డ్, ఎక్కడన్నా ఆ చిన్న జెనెటిక్ చేంజ్ కనుక జరిగినట్టు అయితే ఇట్ ఫేవర్స్ సమ్ జెనెటిక్ చేంజెస్ వైల్ రిజెక్టింగ్ అదర్స్. హెన్స్ ఇట్స్ కన్సిడర్డ్ యాస్ డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ ఎవల్యూషన్. చూడండి, జెనెటిక్ వేరియబిలిటీ అనేది అంత ఈజీగా, ఆ జెనెటిక్ రికాంబినేషన్స్ అంత ఈజీగా నేచర్ లో రావు. ఓకే, దాన్ని న్యాచురల్ సెలక్షన్ గైడ్ చేస్తూ ఉంటుంది, అంటే నేచర్ గైడ్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ కనుక ఏ కారణం చేతైనా గనక మనకి వేరియేషన్స్ అనేవి, జెనెటిక్ చేంజెస్ కనుక వచ్చినట్టయితే ఇవి నెక్స్ట్ జనరేషన్ కి పాస్ అవుతూ ఉంటాయి. అందులో మంచివి నెక్స్ట్ జనరేషన్ కి వెళ్తాయి, నెగటివ్ రిజెక్ట్ అవుతాయి. ఓకే, కాబట్టి న్యాచురల్ సెలక్షన్ ఇస్ నోన్ యాజ్ డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ ఎవల్యూషన్. కింద న్యాచురల్ సెలక్షన్ ని చెప్తారు. చూడండి, జీన్ మ్యూటేషన్స్ చెప్పుకున్నాం, క్రోమోజోమ్ మ్యూటేషన్స్ చెప్పుకున్నాం, జెనెటిక్ రికాంబినేషన్స్ చెప్పుకున్నాం, న్యాచురల్ సెలక్షన్ అండ్ రిప్రొడక్టివ్ ఐసోలేషన్.
See, reproductive isolation. Isolation means separation. Separation of organisms. The absence of gene exchange between the population is known as reproductive isolation. చూడండి, ఇప్పుడు 2 మౌంటైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ 2 మౌంటైన్స్ మీద ఒక 10 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు అక్కడ పడుకున్నారు అనుకుందాం. రేపు పొద్దున్న లేచేసరికి ఈ 2 మౌంటైన్స్ మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. దూరంగా జరిగిపోయి అనుకుందాం. ఈ 2 మౌంటైన్స్ దూరంగా ఇలా జరిగిపోయాయి. మధ్యలో మనకి పెద్ద వ్యాలీ వచ్చేసింది. రాత్రికి రాత్రి వ్యాలీ వచ్చేసింది. అప్పుడు ఏమైంది? రెండు విడిపోయాయి. సి, దిస్ ఇస్ నోన్ యాజ్, ఇప్పుడు ఏమైంది? ఈ యానిమల్స్ విడిపోయాయి కాబట్టి ఇవి రెండిట్లో జీన్ ఎక్స్చేంజ్ జరగదు. రెండు రిప్రొడక్షన్ చేసుకోలేవు. సో అప్పుడు దాన్ని మనం ఏమంటాం అంటే రిప్రొడక్టివ్ ఐసోలేషన్ అంటాం. ది అబ్సెన్స్ ఆఫ్ జీన్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ద పాపులేషన్స్. రెండు పాపులేషన్స్ అయిపోయినాయి, మధ్యలో వ్యాలీ వచ్చేసింది. The reproductive isolation plays a greater role in the giving rise to the new species. మళ్ళీ ఈ విడిపోయిన ఈ యానిమల్స్ నుంచి కొత్త స్పీసీస్ వస్తుంది, ఇలా విడిపోయిన ఈ యానిమల్స్ నుంచి కొత్త స్పీసీస్ వస్తుంది. దాన్ని మనం రిప్రొడక్టివ్ ఐసోలేషన్ అంటాం. ఇలా వచ్చిన స్పీసీస్ యొక్క ఇంటెగ్రిటీ చూడండి, ద న్యూ ప్రిజర్వింగ్ ద ఇంటెగ్రిటీ. అంటే ఇంటెగ్రిటీ అంటే ఏంటి? జీనోమ్, డిఎన్ఏ ఇంటెగ్రిటీ కాపాడబడుతుంది. దట్ ఈస్ అబౌట్ రిప్రొడక్టివ్ ఐసోలేషన్. చూడండి, రిప్రొడక్టివ్ ఐసోలేషన్ లో కొత్త స్పీసీస్ వచ్చింది, జెనెటిక్ రికాంబినేషన్ కొత్త స్పీసీస్ వచ్చింది, న్యాచురల్ సెలక్షన్ కూడా కొత్త స్పీసీస్ ఇవ్వడానికి అది ఇష్టపడింది. జీన్ మ్యూటేషన్స్ వల్ల, క్రోమోజోమ్ మ్యూటేషన్స్ వల్ల కూడా మనకి కొత్త స్పీసీస్ వచ్చింది. బై చేంజ్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ జీన్ ప్రెసెంట్ ఇన్ ద క్రోమోజోమ్ ఆఫ్ ఎ సెల్ ఆర్ చేంజ్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ క్రోమోజోమ్. దీని వల్ల కూడా మనకి కొత్త స్పీసీస్ రావడానికి నేచర్ లో అవకాశం ఉంది. దిస్ ప్రపోజ్డ్ బై Fisher, Shival, Wright, and Mayer. That is neo-Darwinism. That is about neo-Darwinism. చూడండి, neo-Darwinism అంటే ఏంటి? డార్విన్ చనిపోయిన తర్వాత అతని థియరీస్ కరెక్ట్ అని చెప్పిన వాళ్ళు నియో-డార్వినిస్టులు అవుతారు, పోస్ట్ డార్వినిస్టులు అవుతారు. నెక్స్ట్, మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్. సి, another concept, mechanism of evolution. The process by which variations appear and new species are formed is known as. చూడండి, ఇక్కడ మనకి వేరియేషన్స్ అనేవి వచ్చినాయి. అది మేబీ జీన్ మ్యూటేషన్స్ వల్ల కావచ్చు, క్రోమోజోమ్ మ్యూటేషన్స్ వల్ల కావచ్చు, జెనెటిక్ రికాంబినేషన్స్ వల్ల కావచ్చు, లేకపోతే రిప్రొడక్టివ్ ఐసోలేషన్ వల్ల కావచ్చు, న్యాచురల్ సెలక్షన్ వల్ల కావచ్చు. ఈ 5 ఏదో కారణం చేత మనకి వేరియేషన్స్ అయితే వచ్చేసింది. వేరియేషన్స్ వస్తే ఏంటి? కొత్త స్పీసీస్ వచ్చేస్తుంది, న్యూ స్పీసీస్ వచ్చేసింది. దీన్ని మనం మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్ అంటాం. Some of these mechanisms include deviation from Hardy-Weinberg equilibrium. Hardy-Weinberg equilibrium. Okay, different type of evolutionary forces leads to speciation. చూడండి, evolutionary forces అనేది వేరే టాపిక్ అండి. ఇది మీకు నేను మండే మార్నింగ్ చెప్తాను. ఇప్పుడు మనం హార్డీ-వీన్బర్గ్ ఈక్విలిబ్రియం అనేది చూద్దాం. ఎవల్యూషనరీ ఫోర్సెస్ అనేది సపరేట్ కాన్సెప్ట్ అండి. ఓకే, అంటే హార్డీ-వీన్బర్గ్ ఈక్విలిబ్రియం మనం ఇప్పుడు చూడాల్సింది. తర్వాత ఈ ఎవల్యూషనరీ ఫోర్సెస్ వల్ల కూడా మనకి స్పీసియేషన్ అంటే వస్తుంది. దట్ ఈస్ న్యూ స్పీసీస్. చూడండి, హార్డీ-వీన్బర్గ్ ఈక్విలిబ్రియం. Hardy is scientist, Weinberg is another scientist. These are the two scientists who proposed Hardy-Weinberg equilibrium independently. The Hardy and Weinberg equilibrium were explained independently by Hardy of UK and Weinberg of Germany. వీళ్ళిద్దరూ వేరే వేరే దేశాలకు చెందిన ఇద్దరు mathematicians. It is a principle stating that the allele frequencies in a population will remain constant from generations to generation under such conditions. ఈ మ్యాథమెటిషియన్స్ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు we having a 100 goats అనుకున్నాయి. These are the goats అని చెప్పుకుంటే
ఈ గోట్స్ లో మనకి చూడండి ద ప్రిన్సిపల్స్ అండ్ ఎల్లీల్ ఫ్రీ ఇందులో ఉన్నట్టు ఎల్లీల్స్ ఇందులో 100 గోట్స్ లో ఎల్లీల్స్ will remain constant from generations to generations. ఇవి కొన్ని జనరేషన్స్ వచ్చినాయి. F1 జనరేషన్ వచ్చింది, F2 జనరేషన్ వచ్చింది, F3 జనరేషన్ వచ్చింది. ఇలాగ చాలా జనరేషన్స్ వచ్చినాయి. ఇలా ఎన్ని జనరేషన్స్ వచ్చినా ఇందులో ఎల్లీల్స్ అంటే మొత్తం 100 కోడ్స్ లో మనకి 1000 ఎల్లీల్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 1000 ఎల్లీల్స్ ఇవే 1000 ఎల్లీల్స్ ఫస్ట్ జనరేషన్ లో, సెకండ్ జనరేషన్ లో, థర్డ్ జనరేషన్ లో కనిపించాయండి. ఎటువంటి చేంజెస్ లేకుండా. ఇలా కనిపించాలంటే మళ్ళీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సైజ్ ఆఫ్ ద పాపులేషన్ షుడ్ బి లార్జ్. ఇంకో చూసారు కదా 100 కోడ్స్ అంటే పాపులేషన్ సైజ్ లార్జ్ స్కేల్ లో ఉంది. మేటింగ్ షుడ్ బి ర్యాండమ్. చూడండి ఈ గోడ్స్ లోనే ఇవే మేట్ చేసుకుని పిల్లల్ని కనాలి తప్ప వేరే యానిమల్స్ లోపలికి వచ్చి ఇక్కడ దీని యొక్క కౌంట్ దీని ఈక్విలిబ్రియం డిస్టర్బ్ చేయకూడదు. మేటింగ్ షుడ్ బి ర్యాండమ్ విత్ ఇన్ ద పాపులేషన్ లోనే మేటింగ్ అనేది చేసుకోవాలి. దీని అర్థం అదే. దేర్ షుడ్ బి నో ఎవల్యూషనరీ ఫోర్సెస్ లైక్ న్యాచురల్ సెలెక్షన్ ఆర్ మ్యూటేషన్స్ ఆర్ లార్జ్ స్కేల్ మైగ్రేషన్స్. న్యాచురల్ సెలెక్షన్ ఉండకూడదు. అదేవిధంగా మ్యూటేషన్స్ అసలు నో సడన్ చేంజెస్. ఓకే, నో లార్జ్ స్కేల్ మైగ్రేషన్స్ అంటే 100 మంది గోట్స్ ఉన్న ఏరియాలోకి వేరే గే యానిమల్స్ రాకూడదు. లార్జ్ స్కేల్లో మైగ్రేట్ అవ్వకూడదు. అంటే లార్జ్ స్కేల్ మైగ్రేషన్స్ అంటే ఏంటి? అంటే లోపలికి రాకూడదు, బయటికి వెళ్ళకూడదు. సో ఎటువంటి చేంజెస్ ఇన్ అండ్ అవుట్ ఉండకూడదు అనమాట. అండ్ there should be no differential reproductive process among the organisms of population. No different reproductive process. అంటే ఓన్లీ ఏదైతే రిప్రొడక్టివ్ ప్రాసెస్ ఉందో అది మాత్రమే ఫాలో అవ్వాలి. సెక్షువల్ రిప్రొడక్షన్ మాత్రమే ఇది ఫాలో అవ్వాలి. ఏ అదర్ రిప్రొడక్టివ్ ప్రాసెస్ ఫాలో అవ్వకూడదు. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ పాపులేషన్ షుడ్ బి హోమోజీనియస్ ఇన్ ఏజ్. అన్ని ఒకే ఏజ్ గ్రూప్ లో ఉండాలి. చూడండి ఇక్కడ ఇన్ని కండిషన్స్ బేస్ చేసుకుంటేనే హార్డీ-వీన్బర్గ్ ఈక్విలిబ్రియం అనేది మెయింటైన్ అవుతుంది. అంటే ఎల్లీల్ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ అవుతుంది ఫ్రమ్ జనరేషన్స్ టు జనరేషన్. ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై హార్డీ అండ్ వీన్బర్గ్. దట్ ఈస్ నోన్ యాజ్ హార్డీ-వీన్బర్గ్ ఈక్విలిబ్రియం. ఇందులో ఎల్లీల్ ఫ్రీక్వెన్సీస్ ఏమాత్రం డిఫరెన్స్ రాకూడదు. ఇలా రాకుండా ఉండాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవేంటంటే హోమోజీనియస్ ఏజ్, సేమ్ ఏజ్ లో ఉండాలి, లార్జ్ పాపులేషన్ ఉండాలి, ర్యాండమ్ మేటింగ్ ఉండాలి, ఎవల్యూషనరీ ఫోర్సెస్, మ్యూటేషన్స్ అండ్ లార్జ్ స్కేల్ మైగ్రేషన్స్ ఉండకూడదు. ఒకే ఒక రిప్రొడక్టివ్ ప్రాసెస్ అయి ఉండాలి. దీస్ ఆర్ ద కండిషన్స్ అప్లైడ్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద హార్డీ-వీన్బర్గ్ ఈక్విలిబ్రియం. సిగ్నిఫికెన్స్ ఆఫ్ హార్డీ-వీన్బర్గ్ ఈక్విలిబ్రియం. Any deviation from one or more of these conditions will disturb the equilibrium by changing the allelic frequency or genetic frequency or both. చూడండి ఏ మాత్రం చూడండి ఈ 5 ఏవైతే ఉన్నాయో ఈ 5 లో మనకి ఏ మాత్రం తేడా వచ్చినా అప్పుడు ఏమవుతుంది? ఎన్ని డీవియేషన్ వచ్చినట్టయితే ఈ కండిషన్స్ లో ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అవుతుంది బై చేంజింగ్ ద allelic frequency. allelic frequency చేంజ్ అవ్వకూడదు. allelic frequency చేంజ్ అయితే ఈక్విలిబ్రియం చేంజ్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే allelic frequency కానీ genetic frequency కానీ బోత్ కనుక డ్యామేజ్ అయితే ఈక్విలిబ్రియం కూడా డిస్టర్బ్ అవుతుంది. These changes in the frequency are significant, producing variations which are raw materials for the evolution. చూడండి variations. See, the variations are the raw materials for the evolution. Variation కనుక వచ్చినట్టయితే ఎవల్యూషన్ వస్తుంది. అర్థమవుతుందండి? వేరియేషన్స్ ఆర్ కాల్డ్ యాజ్ రా మెటీరియల్స్ ఫర్ ద ఎవల్యూషన్ అని చెప్తున్నాడు అనమాట. హార్డీ-వీన్బర్గ్ ఈక్వేషన్ చూడండి. It is a mathematical model which explains the genetic equilibrium. Mathematical equilibrium కింద మోడల్ కింద చెప్తున్నాడు. In a population, okay, సరే, is a stable population for a gene with 2 alleles. A gene ఉంది,
X అనే జీన్ దీనికి 2 alleles ఉన్నాయి. క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ. క్యాపిటల్ ఏ ఇస్ dominant, small a is recessive. Okay, recessive. Three genotypes ఉన్నాయి. క్యాపిటల్ ఏ అంటే ఇక్కడ చూడండి, ఏ ఉంది, ఏ ఉంది. ఇందులో నుంచి మనకి 3 జీనోటైప్స్ రావడానికి అవకాశం ఉంది. అవి ఏంటంటే క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ, స్మాల్ ఏ, స్మాల్ ఏ. చూడండి, క్యాపిటల్ ఏ నుంచి స్మాల్ ఏ నుంచి 3 ప్రాబబిలిటీస్ ఉన్నాయి. అవేంటి? క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ, స్మాల్ ఏ, స్మాల్ ఏ. క్యాపిటల్ ఏ ఏమంటారు? హోమోజైగస్, హోమోజైగస్ డామినెంట్. ఇక్కడ క్యాపిటల్ ఏ ఇస్ డామినెంట్ అండి. రెండు డామినెంట్ కాబట్టి హోమో అంటే సేమ్ కాబట్టి హోమోజైగస్ డామినెంట్ అన్నాం. క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ హెటిరోజైగస్, హెటిరోజైగస్ డామినెంట్. అండ్ స్మాల్ ఏ, స్మాల్ ఏ. స్మాల్ ఏ, స్మాల్ ఏ ఏంటి? హోమోజైగస్ రెసెసివ్. చూడండి, మనకి ఒక ఎక్స్ అనే జీన్ ఉంది. ఎక్స్ అనే జీన్ ఉంది. దానికి 2 ఎల్లీల్స్ ఉన్నాయి. ఒకటి డామినెంట్ ఎల్లీల్, ఇంకోటి స్మాల్ ఏ రెసెసివ్ ఎల్లీల్. ఇందులో క్యాపిటల్ ఏ ఎప్పుడు డామినెంట్ ఆన్ స్మాల్ ఏ, అది మన అందరికీ తెలుసు. వీటి నుంచి 3 జీనోటైప్స్ వచ్చినాయి. నేమ్లీ క్యాపిటల్ ఏ హోమోజైగస్ డామినెంట్, క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ హెట్రోజైగస్ డామినెంట్. చూడండి, హోమోజైగస్ అంటే ఏంటి? రెండు సేమ్ ఉంటే హోమో. ఇక్కడ మనకు డిఫరెంట్ ఉన్నాయి. హెట్రోజైగస్ డామినెంట్. ఎందుకు హెట్రోజైగస్ డామినెంట్ అంటే ఏంటి? ఏ వచ్చి స్మాల్ ఏ మీద డామినెంట్ కాబట్టి. తర్వాత స్మాల్ ఏ హోమోజైగస్ రెసెసివ్ ఆర్ పాసిబుల్. ఓకే, సరే ఇప్పుడు ఫ్రీక్వెన్సీ చూద్దాం. ఇప్పుడు ఏ అనే ఎల్లీల్ ఉంది, స్మాల్ ఏ ఎల్లీల్ ఉంది. ఏ అనే ఎల్లీల్ కి ఫ్రీక్వెన్సీ ఏంటి? పి. స్మాల్ ఏకి ఏంటి? క్యూ. ఓకే, పి అండ్ క్యూ. దెన్ ద genotype frequencies of AA, I mean capital A, small a and AA can be expressed with the equation p square plus 2pq plus q square is equal to 1 or p plus q whole square is equal to 1. మనకి ఇక్కడ 2 ఎల్లీల్స్ ఉన్నాయి. ఎల్లీల్స్ కి 3 మార్ఫలాజికల్ ఫార్మ్స్ ఉన్నాయి. తర్వాత ఎల్లీల్స్ కి ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. ఓకే, ఫ్రీక్వెన్సీస్ ఏంటి? క్యాపిటల్ ఏ ఫ్రీక్వెన్సీ స్మాల్ పి, తర్వాత స్మాల్ ఏ ఫ్రీక్వెన్సీ క్యూ. మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు దీన్ని? పి స్క్వేర్ ప్లస్ 2pq ప్లస్ 1. అదేవిధంగా ఇంకో రకంగా అంటే పి ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. చూడండి, ఇక్కడ పి అంటే ఏంటి? క్యాపిటల్ ఏ ప్లస్ 2 ఇంటూ పి అంటే క్యాపిటల్ ఏ, క్యూ అంటే స్మాల్ ఏ ప్లస్ క్యూ స్క్వేర్ స్మాల్ ఏ ఇస్ ఈక్వల్ టు 1 or p plus q whole square అంటే capital A plus small a whole square is equal to 1. A యొక్క ఫ్రీక్వెన్సీ p కాబట్టి p స్క్వేర్ కాబట్టి a plus 2pq, p capital A, q small a plus q square, q a is equal to 1. ఓకే, ఈ రకంగా మనం ఎక్స్ప్రెస్ చేసి చూపించవచ్చు. చూడండి, p is equal to frequency of the dominant allele అంటే ఇక్కడ capital A is equal to p, small a is equal to q. Okay, q is equal to the small a, capital A ఏంటి? dominant, small a ఏంటి? recessive. ఇంకో q frequency of the recessive allele, p square frequency of the homozygous dominant genotype, p square. చూడండి, homozygous dominant p square చూడండి,
A into A. P is equal to A. P square అంటే A into A. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, హోమోజైగస్ డామినెంట్ అన్నాడు. ఇక 2PQ, ఇక్కడ P ఉంది, Q ఉంది. అంటే P అంటే A, క్యాపిటల్ A, Q అంటే స్మాల్ a. క్యాపిటల్ A ఎప్పుడు కూడా స్మాల్ మీద డామినెంట్. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెట్రోజైగస్ డామినెంట్. హెట్రోజైగస్ అంటే ఏంటి, ఇక్కడ P డిఫరెంట్, Q డిఫరెంట్ కాబట్టి హెట్రోజైగస్ డామినెంట్. హెట్రోజైగస్ రెండు వేరు వేరు. ఓకే, డామినెంట్ అంటే క్యాపిటల్ ఈస్ ఆల్వేస్ డామినెంట్ ఆఫ్ స్మాల్ ఏ కాబట్టి. తర్వాత Q స్క్వేర్. Q అంటే ఏంటి, రెసెసివ్ జీనోటైప్. Q స్క్వేర్ అంటే రెసెసివ్ జీనోటైప్. చూడండి, ఫస్ట్ మనం P చూసాం, తర్వాత Q చూసాం, తర్వాత P స్క్వేర్ చూసాం. హోమోజైగస్ డామినెంట్, హెట్రోజైగస్ డామినెంట్, హోమోజైగస్ రెసెసివ్. చూడండి, క్యాపిటల్ ఏ హోమోజైగస్ డామినెంట్. ఓకే, ఇంకోటి క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, ఇది వేరు ఇది వేరు. హెట్రోజైగస్ డామినెంట్, తర్వాత స్మాల్ ఏ homozygous recessive. Okay, that is about the Hardy-Weinberg equilibrium. Hardy-Weinberg equilibrium anamata. We go for the model questions. In the equation P square plus 2PQ plus Q square is equal to 1 is okay. చూడండి, ఇక్కడ P స్క్వేర్ అంటే ఏంటి, 2PQ అంటే ఏంటి, Q స్క్వేర్ అంటే ఏంటి, ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఇది కూడా అలాగే వచ్చింది. P స్క్వేర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ జీనోటైప్, 2PQ frequency of dominant allele. P square is frequency of dominant allele, 2PQ dominant genotype, Q square recessive genotype. అంటే ఇక్కడ ఇందులో P స్క్వేరా అయితే 2PQ Q స్క్వేర్ అని అడగడం పర్ఫెక్ట్ క్వశ్చన్ ఫామ్ అవ్వలేదు. బెర్నార్డ్ కీట్వెల్ రీక్యాప్చర్డ్ మోర్ మార్క్స్ ద డార్సెట్ టార్. చూడండి, బెర్నార్డ్ కీట్వెల్ అనే సైంటిస్ట్ ఇండస్ట్రియల్ మెలనిజం లో ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశాడు. ఇతను రీక్యాప్చర్డ్ మోర్ మార్క్స్ ఇన్ డార్సెట్. డార్సెట్ లో మనకి ఏ మార్క్స్ కనిపించాయి, గ్రే మార్క్సా, బ్లాక్, గ్రీనా, రెడ్. చూడండి, మనకి రెండే కలర్ మార్క్స్ ఉన్నాయి. అందులో డార్సెట్ అంటే ఏంటి, అన్పొల్యూటెడ్ ఏరియా. ఈ అన్పొల్యూటెడ్ ఏరియాలో ఎవరు కనిపించారు, గ్రే మార్క్స్. గ్రే మార్క్స్ ఇస్ ఆన్సర్, బ్లాక్ మార్క్స్ కాదు. Caterpillar larva butterfly is similar to the body of an ancestor, the annelid. Yes, correct. Reason, ontogeny repeats phylogeny. Yes, correct. Morning class lo cheptunnam. Caterpillar belongs to the phylum Arthropoda. And annelida. చూడండి, annelida వచ్చి ఆర్థ్రోపోడాకి యాన్సిస్టర్ కాబట్టి, సో ఇక్కడ యాన్సిస్టర్ యొక్క క్యారెక్టర్స్ ఆర్థ్రోపోడ్స్ యొక్క లార్వల్ ఫార్మ్స్ లో కనిపిస్తాయి. ఆంటోజనీ, దీన్ని మనం ఏమంటాం, ఆంటోజనీ రిపీట్స్ ఫైలోజనీ. Both A and R are true or are correct expression to the A. First option. Next, చూడండి, ఇది నెక్స్ట్ బిట్ చూడండి. దిస్ ఈనోథీరియా లామార్కినా. ఈనోథీరియా లామార్కినా మనం ఇందాక చూసాం. అది ఎక్కడ చూసాం, కాన్సెప్ట్ మ్యూటేషన్ థియరీ. ఈనోథీరియా లామార్కినా ఒక సబ్ స్పీసెస్ ఉన్నాయి. చూడండి, ఈనోథీరియా బ్రివిస్టలిస్ స్మాల్ స్టైల్, లీవిఫోలియా స్మూత్ లీవ్స్, గిగాస్ gigantic form, Nenella dwarf form,
dwarf form, Morgan Drosophila. Brevistalis చూడండి, brevistalis అంటే style. Levifolia, leaves. Gigas, gained, పెద్దది. Ninella, dwarf. ఈ 4 మనం మ్యుటేషన్ థియరీలో కాన్సెప్ట్ లో మనం ఎగ్జాంపుల్స్ కింద చెప్పుకున్నాం. వాటి యొక్క స్టైల్స్ ఎలా ఉన్నాయి, లీవ్స్ ఎలా ఉన్నాయి, ఫార్మ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పుకున్నాం. మార్గన్, who was Morgan? Thomas and Morgan worked on Drosophila melanogaster. I mean in sex-linked inheritance. Okay. On the colors, white eye and red eye మీద ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. See, that is about today's class on organic evolution. Organic evolution లో మనం ఇవాళ చూసిన కాన్సెప్ట్స్ హార్డీ వీన్బర్గ్ ఈక్విలిబ్రియం చూసాం. అదేవిధంగా మోడర్న్ సింథటిక్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ చూసాం. తర్వాత మ్యుటేషన్ థియరీ చూసాం. మ్యుటేషన్ థియరీ యొక్క సైలెంట్ ఫీచర్స్ కూడా చూసాం. మ్యుటేషన్ థియరీ యొక్క సైలెంట్ ఫీచర్స్ కూడా చూసాం. ఎగ్జాంపుల్స్ చూసాం మ్యుటేషన్ థియరీ. అదేవిధంగా డిఫరెంట్ సైంటిస్టులు, మెండల్ ఏం చెప్పాడు మ్యుటేషన్స్ గురించి, డార్విన్ ఏం చెప్పాడు, లేకపోతే పిగోడెవరిస్ ఏం చెప్పాడు, లేకపోతే బేట్సన్ ఏం చెప్పాడు, రకరకాలు చూసాం. తర్వాత ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్, దట్ ఈస్ ఇండస్ట్రియల్ మెలనిజం, ఇస్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. ఇది ఐపీలో కూడా 4 మార్క్స్ క్వశ్చన్ కింద అడుగుతున్నాడు. ఓకే, see, that is about the today's afternoon class.